ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. రాజధాని రైతులకు అండగా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ రిలే నిరసన దీక్ష 255 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ రాజధాని రైతుల కోసం 255 రోజులుగా న్యాయ పోరాటం చేస్తుంటే కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. రైతు కూలీల కోసం 255 రోజుల నుంచి రిలే నిరసన దీక్ష నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. అయితే రాజధానిలో సెకండ్ పూలింగ్ అనే దాని మీద రైతులందరూ ఒకే మాట మీద వ్యతిరేకించారు. డబ్బులు ఇస్తేనే ఇస్తాం లేదని. రైతులకి ధన్యవాదాలు, నిలబడిన మాట మీద ప్రజలందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. అయితే వాళ్ళు సెకండ్ పూలింగ్ అనే దాని మీద 7 గ్రామాలని అవి కూడా ఇవ్వటం ఆపేసి ప్లాన్ ఎక్స్టెన్షన్ అని 50 ఊళ్ళు 1,75,000 ఎకరాలు తీసుకోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ చేసుకున్నారు. ఓకే, అయితే ఏదేమైనా రైతులకి డబ్బులు ఇచ్చి 250 గజం కూడా ఇవ్వాలని చెప్పి నేను ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ డిమాండ్, అది ప్రధాన డిమాండ్, కూలీలకి నెలకు 10,000 ఇవ్వాలని. అయితే సీఎం గారి దృష్టికి వెళ్ళి వాళ్ళు కూడా స్పందించారు, ఆలోచించారు. కొంతమంది చిన్న చిన్న నాయకులు అడ్డుపడ్డా కూడా ఇది ఆగకుండా వాళ్ళు లోపల గ్రౌండ్ వర్క్ చేసుకొని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా రానున్న కాలంలో ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. ఏదో 95లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, అట్లాగే 2025లో లోకేష్ గారిని సీఎం చేయాలని అనుకుంటే కొన్ని కారణాల వల్ల ఆగింది. 26లో సీఎం అవుతారని చెప్పి అంటున్నారు. రానున్న రాజకీయాల గురించి కూడా ఒక జోస్యం చెప్పాలనుకుంటా ఉన్నా. 2019కి ముందు టీడీపీ వాళ్ళు 23 ఎమ్మెల్యేలు కొన్నారని చెప్పి ఆ 23 ఎమ్మెల్యేలే వచ్చినాయి 2019లో. అలాగే 24లో దాంట్లో సగం అంటే 11.5, ఆ నర్మద కానీ 11 వచ్చినాయి. అట్లాగే నెక్స్ట్ కూటమి సీలిపోయింది అన్నారు. ఏం కూటమి సీలిపోదు, కూటమి ఉంటుంది. అయితే ఈసారి జనసేన వాళ్ళు నాకు ఉన్నంత అవగాహనలో 40 సీట్లు అడుగుతారు, 40 గెలుస్తారు. బీజేపీ వాళ్ళు 30 అడుగుతారు, 30 గెలుస్తారు. 105 సీట్లు ఉంటాయి టీడీపీకి, వాటిలో 50 గెలుస్తారు, 55 వైసీపీ గెలుస్తారు. ఆ తర్వాత మోడీ గారు బీజేపీలో ఎవరైతే ఈ పార్టీ విలీనం చేస్తే వాళ్ళ సీఎం అంటారు. వెంటనే జనసేన విలీనం అయింది, ఆయన సీఎం పదవి ఇస్తారు. ఇంకో 2 పార్టీలు ఉన్నారు, వాళ్ళు మద్దతు ఇచ్చేసి స్టేట్లో 5 మంత్రి పదవులు, సెంటర్లో 2 మంత్రి పదవులు తీసుకొని మద్దతు తెలపాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అందుకని మన రాష్ట్రంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. రాజధాని విషయంలో తొందరగా డెవలప్మెంట్ చేయమని చెప్పి రైతులందరూ కూడా అడగాల్సిన అవసరం ఉంది.